వెల్కమ్ టు కేకేపీబీటీ ఆన్లైన్ ట్రైనింగ్ బై విక్కీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏఐ ఏజెంట్స్ గురించే చర్చ నడుస్తోంది. మానవ ప్రమేయం లేకుండా తమంతట తామే పనులు పూర్తి చేసే ఏఐ ఏజెంట్స్ మన టెక్ ప్రపంచాన్ని మార్చేస్తున్నాయి. కాని ఇవి నిజంగానే పర్ఫెక్టా? లేదా వీటికి పరిమితులు ఉన్నాయా? ముందుగా, అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏమిటి? ఒక ఏఐ ఏజెంట్ అనేది ఇచ్చే గోల్ ఆధారంగా తనంతట తాను ఆలోచించి, టూల్స్ ఉపయోగించి టాస్క్లు పూర్తి చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఒక చిన్న రియల్ టైం ఉదాహరణ చూద్దాం. కస్టమర్ కేర్ కోసం వాడే ఒక ఏఐ ఏజెంట్ ఒక వినూత్నమైన పార్షియల్ పేమెంట్ గ్లిచ్ రాగానే కన్ఫ్యూజ్ అయి లూప్లో ఇరుక్కుపోయింది. చివరికి ఒక హ్యూమన్ ఏజెంట్ వచ్చి ఆ సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. మొదటి ముఖ్యమైన పరిమితి ఏఐ హాల్యూసినేషన్స్. ఏఐ ఏజెంట్స్ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా నిజంలా క్రియేట్ చేస్తాయి. రెండవది ల్యాక్ ఆఫ్ హ్యూమన్ ఎంపథీ అండ్ కామన్ సెన్స్. ఏఐ ఎంత తెలివైనదైనా దానికి మానసిక భావోద్వేగాలు, నైతిక విలువలు మరియు సామాన్య పరిజ్ఞానం కామన్ సెన్స్ ఉండవు. మూడవది డైనామిక్ ఎన్వైరన్మెంట్స్ ఎడ్జ్ కేసెస్. ఏఐ ఏజెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చిన డేటా పరిధి దాటి కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు అవి సరిగ్గా పనిచేయలేవు. నాలుగోది సెక్యూరిటీ వల్నరబిలిటీస్. సైబర్ దాడి చేసేవారు ప్రాంప్ట్ ఇంజెక్షన్ వంటి పద్ధతులతో ఏఐ ఏజెంట్ని తప్పుదారి పట్టించి అనుమతి లేని చర్యలు చేపట్టులా చేయవచ్చు. చివరగా లాంగ్ హొరైజన్ ప్లానింగ్ ఎర్రర్ కరెక్షన్. చాలా స్టెప్స్ ఉండే పెద్ద పనిని పూర్తి చేసేటప్పుడు మధ్యలో ఏదైనా తప్పు జరిగితే స్వయంగా సరిదిద్దుకోవడం ఏఐకి కష్టం. సమ్మరీగా చెప్పాలంటే ఏఐ ఏజెంట్స్ మనకు అద్భుతమైన సహాయకులుగా మాత్రమే ఉంటాయి. హ్యూమన్ ఓవర్సైట్ లేదా మానవ పర్యవేక్షణ ఉన్నప్పుడే ఇవి సురక్షితంగా పనిచేస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.